ఏంటి నేను చెప్పాలా? అలా అయితే నేను చెప్తాననుకుంటున్నారా? అదే అయితే అది జరగదు. ఆ రోజు నన్ను ముట్టుకున్నది కూడా మీరు ఫోర్స్ చేసే. అలా బలవంతం చేయడం అందరి వల్ల కుదురుతుంది. అవును, బలవంతంగా సొంతం చేసుకోవాలంటే ఎంతసేపు పట్టదు. అది అడవి నీతి, మృగాల నీతి. కానీ ఇక్కడ నీ నోట్తోనే నేను రమ్మని పిలిపించుకుంటా. ఎప్పుడూ జరగని కలే కదా. మీరు పెద్ద డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు. నా మెడలో ఉన్న తాళి వల్ల ప్రమాణం చేస్తున్నాను, నా శరీరం మీద మీ వేళ్లతో నన్ను తాకాలనుకుంటే ఆ నిమిషమే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఇది నేను చేసే ప్రమాణం. అలా అయితే నా శపథాన్ని కూడా నువ్వు విను. నువ్వు నాకు మాత్రమే సొంతమవుతావు. నన్ను శపించిన నీ నోట్తోనే నన్ను పొగుడుతావు. నీ శరీరంలో నా వల్ల ఏర్పడ్డ గాయాలను చూసి చూసి నువ్వు సంతోషపడుతూ ఉంటావు. మన ఇద్దరి శరీరం ఒకటే ఆత్మగా మారుతుంది. దానికి ఈ తరానికి తెలియని ఒక కామ రసం నా దగ్గర ఉంది. దాన్ని నీకు నేర్పిస్తాను. నాకొక 7 రోజులు టైం కావాలి. ఆ 7 రోజుల లోపల నీ శపథాన్ని నేను ఛేదించానంటే నువ్వు నాకు మాత్రమే సొంతమై ఉండాలి. అలా లేకపోతే నేను మీ దారిలో అసలు ఎప్పుడూ అడ్డు రానే రాను. నేను ఇచ్చిన డబ్బులు కూడా అడగను. నువ్వు కొంచెం ఆలోచించమ్మా. ఆలోచించటానికి ఏం లేదు. దీనికి మించి ఎక్కువ నాతో మాట్లాడారంటే నేను పోలీసులను పిలుస్తాను. ఎందుకు? ఈ పనికి రాని వాడితో బతకడానికా? అవును, ఆయన నా భర్త. అలాగా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవడో తెలియని వ్యక్తితో వదిలేసి లేదే మంచి మొగుడికి నిదర్శనమా? నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పే కథ వినడానికి మాత్రం నువ్వు నాకు 7 రోజులు టైం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడలేదంటే నువ్వున్న వైపు కూడా అసలు నీ తల కూడా పెట్టి పడుకోను. తర్వాత ఈ అప్పు నుండి మీ ఇద్దరికి విడుదల దొరుకుతుంది. టేక్ యువర్ ఓన్ టైం. రై కూర్చోరా. అవును మాధవన్న, మా అప్పు తీరటానికి ఏదో మార్గం చూపిస్తానని చెప్పారు కదా. తను అడిగితే తనేమీ చెప్పట్లేదు అసలు. అమ్మా, నేను చెప్పింది వీడి దగ్గర కూడా చెప్పే. లేకపోతే అంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటమ్మా
చెప్తావు కదా ఆ? రే పొరికి, నా ఇంటికి వచ్చి అసహ్యంగా మాట్లాడతావరా నువ్వు? ఇక్కడ పోలీసులు చట్టం ఉన్నాయిరా, నిన్ను ఊసల్లకు వెళ్ళక చేస్తాను. నువ్వేం పీకలేవురా. నేను లోపలేసి కుమ్మేస్తా, చూస్తావా? నీ కళ్ళ ముందే నేను పోలీసోడు నీ పెళ్ళాన్ని మార్చి మార్చి రేప్ చేయడం నీ కళ్ళారా చూడాలరా? మర్యాదగా తప్పుకున్నావు అంటే నీకు నాకు మంచిది. అర్థమైందరా? ఇంకా నేను చెప్పే కథలన్నీ వింటూ కూర్చోడానికి నీ పెళ్ళాన్ని నాకు ఒక 7 రోజులు వదిలితే మాత్రం చాలు. తన్నుగా ఒప్పుకొని నీ పెళ్ళం నా పక్కన రాకుండా తన శరీరాన్ని నేను ముట్టుకోను. ఈ 7 రోజుల లోపల తనకు నా మీద ఎటువంటి ఆశ రాలేదంటే ఈ 80 లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదురా. ఏంటి ఆలోచించి చెప్పు. నా భార్యని నిన్ను నమ్మి ఒంటరిగా ఎలా వదిలేది? నేను మాట తప్పనురా, ఎందుకంటే నాకు ఒకే ఒక తండ్రే ఉన్నాడు. మీరు ఆలోచించండి, నేను ఇక్కడేగా ఉంటాను. ఆ? ఆ. ఆలోచించావా నువ్వు? వాడికి పిచ్చని అనుకుంటున్నాను, కానీ వాడి పిచ్చి మనకు అందుకు మంచిదే అయింది. వాడు చెప్పే పిచ్చి మాటలన్నీ వినడానికి ఒక మనిషి, అంతేకాకుండా వేరే ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా నీ సైడ్ నుంచి ఏ తప్పు రాదని నాకు నమ్మకం ఉంది. రోజుకి 2 గంటలు వాడు చెప్పేది వింటూ ఉంటే చాలు, బదులుకి ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చు కదా. ప్లీజ్ అప్పు, కొంచెం ఒప్పుకో. కట్టుకున్న భార్యని భర్తే కాపాడలేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అప్పు, నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయలేదు. అక్కడ ఏ సమస్య లేదు కదా? లేదమ్మా. ఇంకా నీ చెల్లెలకి ఒక సంబంధం చూసాం, మంచి వాళ్ళు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పారు. ఇంకా నీ నగల నుంచి ఒక 10 సవరాలు లాలు దగ్గర అడిగి ఇస్తావా? మనం ఒక స్థలం అమ్మాలనుకున్నాం కదా, దారి లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం. దాని గురించి అడిగి చూస్తానమ్మా. ఆ స్థలం అమ్ముడుపోయినప్పుడు నగలు విడిపించిస్తానని లాలతో చెప్పవా? నేను మాట్లాడి పిలుస్తానమ్మా. ఏమైందప్పు? ఒకేసారి అన్ని తలనొప్పులు వచ్చాయి. మీరొకటి చేయండి, ఆయనకి చెప్పండి నాకు ఇష్టమని. ఊరికే చెప్తే కుదరదు. 7 రోజులు దాని లోపలే నేను ఆశపడి ఆయన దగ్గర పడుకుంటానని సవాలు విసిరారు. అదంతా అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ ద్వారా ఆయనకి అన్నీ ఇష్టమని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. ఆయన వీడియో క్లిప్పు ఆడియో క్లిప్పు తీయాలి. ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, దాన్ని నేను విరిచి చూపిస్తాను. ఇలాంటి ఒక అగ్రిమెంట్ చాలా రేరు. ఏంటమ్మా? ఇక మీరు నా రూమ్లోకి రావచ్చు, నేను లోపలే ఉంటాను. ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టాను, నేను వెళ్ళొస్తాను.